టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. సోషల్ మీడియాలో ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. ముఖ్యంగా ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రజల గురించి, ముఖ్యంగా జనసేన పార్టీ గురించి ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ప్రజల్లో ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే అసలు చాలా అద్భుతంగా మాట్లాడగలిగే జనసేన పార్టీ నాయకులు ముల్లపూడి నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సందర్భాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఈ యొక్క జనసేన పార్టీ విజయాన్ని ఆయన ఎలా ఉంది, ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముందుగా టీవీ24 యాజమాన్యానికి, అట్లాగే మీకు గత 5 సంవత్సరాలుగా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ కూటమి గురించి మొన్న కలిసిన కాడి నుంచి మీరు ఒక పిఠాపురమా, ఒక విశాఖపట్నం, ఒక తాడేపల్లిగూడెం అనేది లేకోకుండా మీరు తిరిగి ఆ పార్టీ విజయంలో ముఖ్యంగా మీరండి. మేము మాట్లాడిన దాన్ని కూడా రాష్ట్రం అంతా తీసుకెళ్ళి ఈ యొక్క సందేశాన్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కమ్యూనిటీ వైడ్గా కానీ ఇంకోటి కానీ అన్ని విధాలా పాస్ చేసినటువంటి మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విజయం వెనక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఓన్లీ 5 అంచెల వ్యూహం. నేను 5 అంచెల వ్యూహం వేశాను. 5 అంచెల వ్యూహంలో భాగంగా వారాహి అనే వాహనంతో వస్తున్నాను. నా వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు, కెమెరామన్ గంగతో రాంబాబులో చెప్పినట్టుగా నా వెనకాల రానివాళ్ళు ఎవరు మీరే నిర్ణయించుకోండి. టిట్లా లాంటి ఈ విలన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలి అంటే ఈ 5 అంచెల వ్యూహం కరెక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 5 అంచెల వ్యూహం ఏంటి, మన దగ్గర రూపాయి లేదు, వాడేమో 1000 కోట్లు సంపాదించేశాడు, రాష్ట్రంలో ఉన్న మైండ్స్ అన్నీ దోసేసుకున్నాడు, ఏ విధంగా అతన్ని ఎదుర్కోగలడు మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము కూడా భయపడ్డాం. ఎప్పుడైతే వారాహి అనేది బయటకు వచ్చిందో, ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఇక వారాహి, గతంలో వారాహి చరిత్ర మనకు తెలిసిందే. అది ఎక్కడ ఉంటే అక్కడ విజయం తథ్యం అనేది ఆ రోజే చెప్పాం. మా కాపు సోదరులకు కూడా చెప్పాం, అయ్యా ఈ వారాహి యాత్రలో మీరు గనక కలిసి రాని ఎడల మీరు ఉప్పెనలో కలిసిపోయినట్టు కలిసిపోక తప్పదు. వారాహి ప్రజా ఉప్పెన వచ్చింది, ఈ ప్రజా ఉప్పెనలో దయచేసి కలిసి రండి. ముద్రగడ గారైనా, ఇంకా పెద్దలైనా, చేగొండి హరిరామ జోగయ్య గారైనా, లేదు బొత్స సత్యనారాయణ గారైనా, అంబటైనా, ఇంకోళ్ళైనా నిజంగా చూడండి, వాళ్ళ కలిసి వచ్చిన వాళ్ళకి ఎంత చక్కని అవకాశం కలగజేశారు పవన్ కళ్యాణ్ గారు. కలిసి రాని వాళ్ళు నిజంగానే బంగాళాఖాతంలో కలిసిపోయారా లేదా? ఆ బంగాళాఖాతం కానించే చూద్దాం. మచిలీపట్నం కానించి, మచిలీపట్నానికన్నా ముందే మీరు వారాహి గురించి చెప్పారు కాబట్టి, వారాహి అనే దాన్ని ఎలా అడుగు పెడుతుందో మేము చూస్తాం అని చెప్పినట్టు పేర్ని నాని గారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పేర్ని నాని అసలు అడుగు పెడతామేంటి? నువ్వు ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి క్రియేషన్ చేశారు. అప్పుడు ఆయన చెప్పాడు, చూసా సినిమా కదా, నేను వెళ్తున్నాను మీరు వస్తారా అని కెమెరామన్ గంగతో రాంబాబు గారు అన్నారే, అట్లా ఇవాళ రాష్ట్ర ప్రజలతో నేను మీకు అండగా ఉన్నాను. ఒక నిజాయితీ పరుడైనటువంటి సొంత ఆస్తులు ప్రజలకు దారపోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావాలా? 2004లో అమ్ముకుంటానికి సిద్ధపడి బంజారా హిల్స్లో ఇల్లు కూడా ఇవాళ 1000 కోట్లు ఏ విధంగా సంపాదించాడో చెప్పుకోకుండా భూగర్భ వనరులు, ఋషి కొండల కానించి ప్రతి ఒక్కటి దోసేసిన ఈ పెద్దిరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, సాయిరెడ్డి కానీ రాష్ట్రాన్ని 5 ముక్కలు చేసి అలీబాబా 40 దొంగల్లాగా పంచుకున్నటువంటి సజ్జల కానీ వీళ్ళందరూ చేసే అవినీతి పోవాలి, నిరుద్యోగ సమస్య తీరాలి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానించి అన్నీ అమలు జరగాలి, రైతులు రుణమాఫీ కావాలి అని చెప్పి అది కూడా చేస్తాడని చెప్పి డిమాండ్ చేసినప్పటికి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడుగా అతను ఏవి కూడా అమలు చేయకోకుండా రైతుల్ని, విద్యార్థుల్ని, అట్లాగే హాస్పిటల్స్కి కనీసం హెల్త్కి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కూడా కుంటుపరిచి ఆ హాస్పిటల్స్ కూడా కోట్లలో అప్పులు పెట్టేసి
ఆరోగ్యశ్రీ మేము చేయమని చెప్పే పరిస్థితి కార్పొరేట్ హాస్పిటల్కి కలగజేసింది ఈయన. పర్ ఇయర్ 2 లక్షల 3 లక్షల మంది విద్యార్థులు ఇంజనీర్లు అయి బయటకు వస్తున్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకోకుండా ఇదే కాలేజీలు ఆపేసిన పరిస్థితి. ఏంటంటే మీరు వెళ్ళి జగన్ గారిని అడగండి, అమ్మ జగన్ గారు మాకు కట్టాల్సిన డబ్బు కట్టలేదు. కార్పొరేషన్ల కానించి ప్రభుత్వ ఆస్తులు కానించి అన్ని భూములు ఇవాళ తాకట్టు తనఖా అమ్మేటివేనా. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఒక సంక్రాంతి పండక్కి, ఒక దసరా పండక్కి, దేశ విదేశాల నుంచి ఒక దీపావళికి వచ్చినట్టుగా వచ్చి రాష్ట్రాల నుంచి రాష్ట్ర వెలుపల నుంచి లక్షల ఖర్చు పెట్టుకుని నుంచి పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళైతే సొంత కార్లు ఇవి అవి వేసుకుని వచ్చేవాళ్ళని కూడా బస్ స్టాపుల్లో ఓటేయటగా బాబు రా ఎక్కువ నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఎవరి కాళ్ళు ఒక ఓటర్ ఇంకో ఓటర్కి సాయం చేసుకుంటూ తీసుకొచ్చి ఓట్లు వేసిన తర్వాత తీసుకెళ్ళి దింపిన చరిత్ర ఓటర్లది. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ హైదరాబాద్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఒక బస్సు పంపుదాం ఒక కారు పంపుదాం అనేది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి పండగకో దీపావళికో దసరాకో వచ్చినట్టు అయ్యా వచ్చి భీమవరం బరిలో కోడి పందాలకి జగన్ నేను ఎమ్మెలుంటే తెచ్చుకో పుంజు, నా దగ్గర డ్యాగ్ ఉంది వేసుకుందామా దా ఎంత బెట్ అని చెప్పి ఎన్నికల బూతుల్లో పోలింగ్ బూతుల్లో బారులు తీరి ఎండను సైతం లెక్క చేయకోకుండా ఏసీలో ఉన్నటువంటి సాఫ్ట్వేరా హార్డ్వేర్ అనేది కాకోకుండా ప్రభుత్వ వ్యతిరేకత వేరు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత చక్కగా 85%, 82%, 96% ఒకసాట. ఎప్పుడన్నా ఈ ఓటింగ్ చూసామండి? ఎప్పుడన్నా ఇంత వ్యతిరేకతతో నీకు వ్యతిరేకంగా ఓట్లేసి నిన్ను పారదోలారంటే కేవలం వరల్డ్ కప్ గెలిచిందిరా. ఎలా గెలిచింది బాబాయ్? సచిన్ గారు కొట్టాడురా, మామూలు కొట్టలేదు. సెహ్వాగ్ గారు కొట్టాడురా, వాడి వల్ల రాష్ట్రం 2 6లు మన గెలిపించిందిరా అన్నట్టుగా కాకోకుండా ఓన్లీ వన్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెబుతున్నా, రేపు అతన్ని ఓడగొడుతున్నా, ఓటు బ్యాంకును చీలనివ్వను, అధపాతాళానికి తొక్కుతాను. బలి చక్రవర్తి ఏ విధంగా తొక్కాడో, బలి చక్రవర్తిని వామనుడు ఏ విధంగా తొక్కాడో అదే విధంగా ఏంటి పవన్ కళ్యాణ్ ఒక్కడు ఇలా మాట్లాడుతున్నాడు, ఏమైపోతాడు ఏంటి, ఒక్క రూపాయి లేదు ఎన్నికలు ఫేస్ చేయడం అంటే. మన పవన్ కళ్యాణ్ మనోడే కానీ మన కాపులు కూడా కొంతమంది ఎంతకంత వాళ్ళ 2000 ఇస్తున్నారు, 1000 ఇమ్మనండి అనే పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో డబ్బులకు అలవాటు పడిపోయారు. ఈయన పెట్టిన సంక్షేమ పథకాలు డబ్బులకు అలవాటు పడిపోయారు. పసుపు కుంకుమ ఇచ్చి ఆ రోజు చంద్రబాబు గారు ఎలా ఓడిపోయారు, నవరత్నాలు ఇచ్చి కూడా ఈయన ఓడిపోతాడా అని చెప్పి మాకు కూడా డౌట్ వేసింది. ప్లస్ ఏసీపీ రేంజ్ కానించి సిఐ రేంజ్ కానించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి ఎమ్మెల్యే టోటల్లీ డిమాండెడ్, టోటల్లీ కమాండెడ్ టు ద పబ్లిక్. 2,50,000 మంది 2,10,000 మంది ఉంటే వాళ్ళని డిమాండ్ చేసి ఆహా అలాగా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుని రేపొద్దున పోలింగ్ బూతులకు వెళ్ళి మాలాంటి వాళ్ళం మాట్లాడగలిగాం, కేసులకు తెగించాం, దేనికైనా తెగించాం. మాకు కూడా ఆఫర్లు ఇచ్చారు, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, సజ్జల దగ్గర తీసుకెళ్ళి నామినేటెడ్ పోస్ట్ వేపిస్తాం. మీరు 13 ఏళ్ళగా వైఎస్ఆర్ పార్టీకి చేసిన వాళ్ళు వెళ్ళొద్దండి, మీరు ఉండండి అని. అయినప్పటికి కూడా నేను మాత్రం చెప్తున్నా, నేను కులం ఎత్తకూడదు, కానీ నేను కమ్యూనిటీ కోసమే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశా. ఒక వెల్లంపల్లి మమ్మల్ని తిడతం కానీ, ఒక జోగి రమేష్ మా పవన్ కళ్యాణ్ని దాఫరంటం కానీ, ఒక కొడాలి నానిగాడు పుకోడి అని మా చిరంజీవిని మాట్లాడతాం కానీ, ఇవాళ చెప్పండి రా ఈడియట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీ బతుకులు ఏంటో చెప్పండి రా, మీ ఎదుగుదల ఏంటో చెప్పండి రా. పేరుని కానీ కొడాలి కానీ వీడు కానీ అంబటి రాంబాబు గారి గురించి అయితే అనేక పర్యాయాలు మీకు అనేక సార్లు చెప్పారు. వాడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు ఓడిపోతున్నాడు, వాడికి రాజకీయ భవిష్యత్తే లేదు, ఇక మళ్ళీ ఈ జన్మలో వాడి ఎమ్మెల్యే కాడు. వాడు కనుక ఎమ్మెల్యే అయితే ఇప్పుడు వాడి కార్ డ్రైవర్ చేస్తానన్న. 45 సంవత్సరాలు సీనియర్ లారీ ఓనర్ కమ్ డ్రైవర్ని, కార్లు గీర్లు అన్నీ ఉన్నవాడు. డ్రైవర్ చేయడానికి కూడా సిద్ధపడేది మాట్లాడాడు. వాట్ డిడ్ ఐ సే, ఐ హ్యావ్ డూ ఇట్ దట్. ద పేరుని నువ్వు చెప్పావు కదా బట్టలోడు తీసుకు తిరుగుతానని బందర్లో, నీ దిశమలో ఒక్కసారి చూపిరా, బస్ స్టాండ్లో తిరుగుతావా? అదే బస్ స్టాండ్లో 2 సెంటీమీటర్లు వర్షం పడినప్పటికి కూడా 2 దిక్కులు వర్షం పడినా బస్ స్టాండ్ మునిగిపోద్ది, కోనేరు సెంటర్ మునిగిపోద్ది. ఇంతవరకు ఆ దౌర్భాగ్యాన్ని పోగొట్టలేకపోయావు 5 సంవత్సరాలు ఉండి.
ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? పోలీసు వారిని